హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరితో ఒక టిప్ని అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మెయిన్గా ఇప్పుడు ఈ టిప్ని షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, అసలే మనకి రానున్నవన్నీ శ్రావణ మాసం అండ్ కంటిన్యూస్గా ఫెస్టివల్స్. ఆ ఫెస్టివల్స్కి మనం టెంకాయ కొట్టకుండా ఉంటామా? కంపల్సరీ కొడతాము. మరి ఆ పచ్చి కొబ్బరిని అంతా ఏం చేయాలి, ఎలా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మినిమం 3 to 6 months వరకు కూడా ఈ కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. మరి టిప్ ఏంటంటే, మనం టెంకాయ కొట్టిన వెంటనే దాన్ని వాష్ చేయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక 8 బాక్స్ తీసుకొని అందులో ఈ పీసెస్ ని వేసి డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. మినిమం 3 to 6 months వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. చూసారా, ఈ ఆల్రెడీ నేను కొబ్బరిని స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది 3 months బ్యాక్ దండి. చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో. జస్ట్ ఐస్ అయితే పట్టింది. వాష్ చేసి మాత్రం పెట్టకండి. వాష్ చేయకుండా జస్ట్ కొట్టిన వెంటనే ఇలా పీసెస్ గా కట్ చేసి పెడితే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదండి.